అమరావతి డెవలప్మెంట్కి కేవలం 5,000 ఎకరాలు మాత్రమే సరిపోయిద్దని జగన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనతో పాటు బోండా ఉమా గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా 5,000 ఎకరాలతోనే అమరావతి డెవలప్మెంట్ జరిగిపోయిందంటారా? మరి గత 5 సంవత్సరాల్లో ఆ 5,000 ఎకరాలతో ఎందుకు చేయలేకపోయారు? అంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజధాని, లేదంటే ఒక చిన్న సచివాలయం కానీ అసెంబ్లీ కానీ కట్టుకునే దానికి తేడా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును మించినటువంటి నగరం ఇక్కడ నిర్మితం అవ్వాలి. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు రావాలి. ఇవాళ హైదరాబాద్లో సైఫరాబాద్ నిర్మించినప్పుడు మరి అందరూ కూడా ఇలాగే అన్నారు, ఆ కొండలు గుట్టలు రాళ్ళ మధ్యలో ఏ నగరం కడతారని. ఇవాళ 20 సంవత్సరాల తర్వాత చూస్తే ఇవాళ ఒక మహానగరంగా మరి అక్కడ కొన్ని లక్షల మందికి యువతకి ఐటీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెప్పాలి కానీ ఎప్పటికప్పుడు ఎంత తక్కువలో చేసుకుందాం, ఎంత దోచేసుకుందాం అనేది కొన్ని దానికి సంబంధం లేదు. కాబట్టి మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ రాష్ట్ర రాజధాని ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉండాలి, గొప్ప రాజధాని అయి ఉండాలి. కాబట్టి ఆ దృష్టిలో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా సాధిస్తాం, ఆ విధంగా కట్టి తీరుతాం. సార్, లిక్కర్ స్కామ్ కూడా జరుగుతుంది, ఆల్రెడీ అరెస్టుల పర్వం కూడా జరుగుతుంది. కానీ లిక్కర్ స్కామ్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన హయాంలో చేశారు, ఇప్పుడు మా మీద పడుతున్నారు, అసలు ఎందుకు చేశారని చెప్పి కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్లో ప్రశ్నించడం జరిగింది. ఏం చెప్తారు? ఇప్పుడు మేము అనేది 2014, 2019 అధికారులు ఉన్నాం. మరి మా హయాంలో కనుక నిజంగా అవకతవకలు జరుగుంటే 2019, 2024లో నువ్వే కదా అధికారులు ఉంది, నువ్వెందుకు చర్యలు తీసుకోలేకపోయావు? కాబట్టి ఊరినే నువ్వేదో మాట్లాడితే అది ప్రజలకి వెళ్ళదు, ప్రజలు ఆలోచన చేస్తారు. నాసిరకం మందులు అమ్మింది ఎవరనేది, నాసిరకం మద్యాన్ని ఇవాళ ఆ రోజున 2019, 24 మధ్య ఏది విపరీతమైన రేట్లకు అమ్మింది ఎవరు, దోచుకున్నది ఎవరు? అలాగే డిస్టిలరీస్ అన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని బినామీ పేర్లతో నడిపింది ఎవరు? ప్రజలందరూ చూశారు. దానివల్ల కొన్ని వేల మంది అనారోగ్యాలతో చనిపోయారు, కొన్ని లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకలు ఘోరాల వల్లే జరిగినాయి. దానికి ఆ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగనే సమాధానం చెప్పాలి. విజయసాయి రెడ్డి గురించి కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబుకి కోర్టుగా విజయసాయి రెడ్డి కూడా పనిచేశారు, అందుకే పార్టీకి కూడా రాజీనామా చేయడం కూడా జరిగిందని కూడా చెప్పారు. అంటే ఇవాళ వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కోవర్ట్లని అని అంటే నీ దగ్గర ఇంక భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఉండరు. కాబట్టి నీకు ఆయనకి ఉన్న అంతర్గత సమస్యలు ఇవాళ ఆయన బయటకు వచ్చి అతను నీ రహస్యాలన్నీ విప్పుతూ ఉన్నాడు విజయసాయి రెడ్డి. అంతే తప్పితే అది మీకు ఉన్నటువంటి సమస్య. తెలుగుదేశం పార్టీకి విజయసాయి రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. సార్, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అంటే నన్నే అరెస్ట్ చేసుకోండి, తాడేపల్లిలోనే ఉంటాను, కావాలంటే రండి అని కూడా నిన్న సవాల్ విసిరారు. సో నా దగ్గర చాలా ఫైళ్ళు కూడా ఉన్నాయి, వచ్చి చూసుకోండి, వచ్చి అరెస్ట్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే సవాళ్ళకి అరెస్టులు జరగవు. చట్ట ప్రకారం తప్పులు చేసినప్పుడు, చట్ట ప్రకారం చేస్తున్న తప్పులు చట్టానికి దొరికినప్పుడు అరెస్టులు జరుగుతాయి. ఖచ్చితంగా నీ ప్రమేయం తేలిన రోజున, సిట్టు ధృవీకరించిన రోజున అది ఎవరు అరెస్టులు అయినా సరే తప్పు.